నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే మాజీ సీఎం సొంత జిల్లాలో జగన్కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కడప కొత్త మేయర్ ఎన్నికకు ఈసీ ఆదేశాలు జారీ చేయడంతో వైసీపీ కంగుతుంది. ఇటీవల అవినీతి ఆరోపణలతో మేయర్ సురేష్ కుమార్ని తొలగించింది ప్రభుత్వం. కడప మేయర్ ఎన్నికకు సంబంధించి ఈ నెల 7న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు కడప కలెక్టర్. ఈ నెల 11న కడప కొత్త మేయర్ ఎన్నిక జరగనుంది. కడప వైసీపీలో చిచ్చు రేపుతోంది ఈ మేయర్ ఎంపిక. ఇప్పటికే 3 వర్గాలుగా విడిపోయారు వైసీపీ కార్పొరేటర్లు. గత మే నెలలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఫిర్యాదు మేరకు అవినీతి ఆరోపణలపైన మేయర్ సురేష్ బాబును ప్రభుత్వం పదవి నుంచి తప్పించింది. దీనిపైన సురేష్ బాబు కోర్టును ఆశ్రయించగా తొలగింపు పైన కోర్టు స్టే విధించింది. పట్టణాభివృద్ధి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ మరోసారి సెప్టెంబర్లో ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో మేయర్ పదవి ఖాళీ కావడంతో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒకవేళ అనుకున్న తేదీన జరగకపోతే మరొక రోజు ఎన్నిక జరుగుతుందని తెలుస్తుంది. కడప కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం ప్రస్తుతం ఇన్ఛార్జ్ మేయర్గా వ్యవహరిస్తున్నారు. కడప మేయర్ ఎన్నికను ఈ నెల 11వ తేదీన ఖచ్చితంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఫిర్యాదుతో మేయర్ సురేష్ బాబు పదవిని కోల్పోయారు. కడప మేయర్గా సురేష్ బాబు కుటుంబ సభ్యులకు నిబంధనలకు విరుద్ధంగా కడప కార్పొరేషన్లో పనులు చేపట్టడం సహా ఆయనపైన టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో మేయర్ సురేష్ బాబును సర్కార్ విధుల నుంచి తొలగించింది. కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నా ఆయనకైతే ఉపశమనం లభించలేదు. కడప మేయర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో కడప కార్పొరేషన్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మేయర్ పదవీకాలం 2026 మార్చ్ 26వ తేదీ వరకు ఉండగా కేవలం 3 నెలల కాలానికి జరగనున్న ఈ ఉప ఎన్నిక తీవ్ర ఆసక్తికరంగా మారింది. 2021 మున్సిపల్ ఎన్నికల్లో కడప నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 50 డివిజన్లకు గాను వైసీపీ 48 స్థానాలు గెలుచుకుంది. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 7 కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వైసీపీకి బలం ఉన్నప్పటికీ మేయర్ పదవి కోసం ఆ పార్టీ కార్పొరేటర్లు 3 వర్గాలుగా విడిపోయినట్టుగా తెలుస్తుంది. దీంతో మేయర్ అభ్యర్థి ఎంపిక చేసే ఈ 3 వర్గాలకు ఒకే తాటిపైకి తీసుకురావడం వైసీపీ హైకమాండ్కు పెద్ద తలనొప్పిగా మారింది. మేయర్ పదవి మాకే వస్తుంది ఓ మహిళా కార్పొరేటర్ భర్త మాటలు వైరల్ అవుతున్నాయి. అధిష్టానం నాకు తప్పక న్యాయం చేస్తుందనే నమ్మకంతో ఉన్నారంటూ మరో సీనియర్ కార్పొరేటర్ ఆశాభావంతో ఉన్నారు. మా ఆవిడకి ఏం తక్కువ, మేము పోటీలో నిలుస్తాం. చిన్న చౌకు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ మహిళా కార్పొరేటర్ భర్త వ్యాఖ్యలు వైసీపీలో విభేదాలకు అద్దం పడుతున్నాయి. బీసీ జనరల్కు కేటాయించిన కడప మేయర్ స్థానాన్ని నిబంధనల ప్రకారం ఆ వర్గానికి చెందిన వారితోనే భర్తీ చేయాల్సి ఉండటంతో ఇప్పుడు ఎన్నిక అనివార్యమైంది. కడప కార్పొరేషన్లో 50 మంది సభ్యులు ఉన్నారు. 22-48 డివిజన్ల కార్పొరేటర్లు మృతితో ఆ సంఖ్య 48కి తగ్గింది. కడప కమలాపురం ఎమ్మెల్యేలు మాధవిరెడ్డి, చైతన్యరెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యులు. దీంతో ఓటర్ల సంఖ్య 51కి చేరింది. ఇందులో వైసీపీ నుంచి వచ్చిన 8 మంది, గెలుపొందిన 1, 2 ఎక్స్ అఫీషియో సభ్యులతో మొత్తం 11 మంది బలం టీడీపీకి ఉంది. 39 మంది కార్పొరేటర్లు, 1 ఎక్స్ అఫీషియో సభ్యుడితో వైసీపీ బలం 40గా ఉంది. ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయటం లేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మొత్తం మీద కడప మేయర్ ఎన్నిక ఉత్కంఠం రేపుతుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.